హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయడము. ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయడం కోసం థీరం 1.2ని యూజ్ చేసుకుంటాము. ఒక్కసారి ఆ థీరం 1.2ని చూసుకుని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ని చేద్దాం. Theorem 1.2. Let P be a prime number. If P divides A square, then P divides A, where A is a positive integer. P అనేది ఒక ప్రైమ్ నెంబరు. ఈ P అనేది ఏ స్క్వేర్ వాల్యూని డివైడ్ చేసినప్పుడు ఏ వాల్యూని కూడా డివైడ్ చేస్తుంది. ఈ థీరంని యూజ్ చేసుకుని √5 అవన్నీ కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాము. సో ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. √5 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సో ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేసేవన్నీ కూడా కాంట్రడిక్షన్ మెథడ్లో ప్రూవ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us assume √5 ఈజ్ రేషనల్ నెంబర్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో √2, √3 ఇవి ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాము. సేమ్ అదే మెథడ్లో √5 కూడా ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాము. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం P/Q ఫామ్లో రాసుకోవచ్చు. సో √5 ఈజ్ ఈక్వల్ టు A/B. A, B belongs to integers, B is not equal to 0 and AB are co-prime. ఈ co-prime అనే వర్డ్ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అంటే AB రెండిటికి కూడా 1 తప్పితే కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేకపోతే వాటిని co-primes అంటాము. సో A and B are co-prime. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ √5 ఈజ్ ఈక్వల్ టు A/Bని బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √5 హోల్ స్క్వేర్ is equal to A/B whole square. √5 whole square అంటే 5. √5 into 5 5 అవుతుంది. is equal to A square by B square. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే A square into 1 A square is equal to 5 into B square 5B square. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. ఈ 5ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే బై 5 అవుతుంది, ఇంటూ 5. A square by 5 is equal to B square. సో దీని మీనింగ్ 5 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది అని అర్థం. 5 డివైడ్స్ ఏ స్క్వేర్. ఈ బీ స్క్వేర్ అనేది కోషెంట్ అవుతుంది. మనకు డివిజన్ జరిగినప్పుడు కోషెంట్ వస్తుంది కదా, బీ స్క్వేర్ అనేది కోషెంట్ అనమాట. 5 డివైడ్స్ ఏ స్క్వేర్. మనకి థీరం 1.2 ప్రకారం 5 ఏ స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు 5 ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇఫ్ ఏ ప్రైమ్ నెంబర్ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ ఆల్సో డివైడ్స్ ఏ, థీరం 1.2 ప్రకారం. సో డివిజన్ జరిగినప్పుడు మనకు ఒక కోషెంట్ వస్తుంది కాబట్టి 5 డివైడ్స్ ఏ అని రాసుకున్నాం కదా. సో ఒక కోషెంట్ వస్తుంది, ఆ కోషెంట్ని సి అనుకుందాము. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే A into 1 A ఈజ్ ఈక్వల్ టు 5 into C 5C అవుతుంది. ఈ A ఈజ్ ఈక్వల్ టు 5C వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫ్రమ్ 1 A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5B స్క్వేర్. ఏ వాల్యూ 5C అని వచ్చింది కదా, ఏ బదులుగా 5Cని సబ్స్టిట్యూషన్ చేయాలి. 5C హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5B స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, Cని స్క్వేర్ చేస్తే C స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5B స్క్వేర్. బోత్ సైడ్స్ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 5s. సో C స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 5 రైట్ సైడ్ వస్తే బై 5 అవుతుంది. B స్క్వేర్ బై 5. సో దీని మీనింగ్ 5 డివైడ్స్ B స్క్వేర్. 5 అనేది B స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. C స్క్వేర్ అనే కోషెంట్ వస్తుంది అనమాట. 5 డివైడ్స్ B స్క్వేర్. సో ఏదైనా ప్రైమ్ నెంబరు స్క్వేర్ వాల్యూని డివైడ్ చేసినప్పుడు అదే నెంబర్ని కూడా డివైడ్ చేస్తుంది. అంటే B స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు Bని కూడా డివైడ్ చేస్తుంది. ఫ్రమ్ థీరం 1.2. ఫ్రమ్ థీరం 1.2. సో ఇక్కడ మనకి డివైడ్ చేస్తుంది అంటే 5 అనేది Bకి ఫ్యాక్టర్ అవుతుంది అని అర్థం. అలానే ఇక్కడ 5 డివైడ్స్ A అని వచ్చింది అంటే Aకి 5 ఫ్యాక్టర్ అవుతుంది అని అర్థం. కానీ మనం ఫస్ట్ తీసుకుంది ABR కో-ప్రైమ్ అని తీసుకున్నాం. సో AB రెండింటికి కూడా 1 తప్పితే కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు అని తీసుకున్నాము. కానీ AB రెండింటికి కూడా 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అయింది. సో ఇది కాంట్రడిక్షన్ అనమాట. Therefore, both A and B have 5 as a common factor.
బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్. ఏబి కోప్రైమ్ అని తీసుకున్నాము, కానీ ఏబి రెండింటికి కూడా 5 కామన్ ఫ్యాక్టర్గా వచ్చింది. సో మనం తీసుకున్న అజంప్షన్ అనేది ఫాల్స్ అనమాట. √5 రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం కదా, ఆ అజంప్షన్ అనేది ఫాల్స్. సో వీ కంక్లూడ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ 3 + 2 √5 ఈజ్ ఇర్రేషనల్. 3 + 2 √5 కూడా ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం కోసం కాంట్రడిక్షన్ మెథడ్లో ఫస్ట్ 3 + 2 √5ని రేషనల్ నెంబర్ అనుకుంటాము. లెట్ us assume 3 + 2 √5 ఈజ్ రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి మనం ఏ మెథడ్ని యూజ్ చేస్తామో అది బిట్కి ఇంపార్టెంట్, కాంట్రడిక్షన్ మెథడ్ అంటాము. సో ఈ రేషనల్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం p/q ఫామ్లో రాసుకోవచ్చు. 3 + 2 √5 is equal to a/b. ab belongs to integers and b is not equal to 0. ab are coprime. ఇది ప్రతిదానికి కూడా కామన్గా రాసుకోవాలి. నెక్స్ట్ ఈ 3ని రైట్ సైడ్ కనుక పంపిస్తే -3 అవుతుంది. 2 √5 is equal to a/b -3. సో ఎల్సిఎం చేయొచ్చు, b ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే a × 1a - b × 3 3b అవుతుంది. 2 √5 is equal to a - 3b/b. సో ఇంటూ 2ను కూడా రైట్ సైడ్ పంపిస్తే /2 అవుతుంది. √5 is equal to a - 3b/2b. మనకి ఆర్హెచ్ఎస్ వైపు అన్నీ కూడా 2, 3, ఏబీనే ఉన్నాయి. ఈ 2, 3, ఏబీ ఇవన్నీ కూడా ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ని మనం p/q ఫామ్లో రాసాం కాబట్టి ఆర్హెచ్ఎస్ మొత్తం కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. సిన్స్ 2, 3, a అండ్ b ఆర్ ఇంటీజర్స్, సో ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఈక్వేషన్ 1, దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే ఈక్వేషన్ 1 a - 3b/2b ఈజ్ రేషనల్. మరి ఆర్హెచ్ఎస్ రేషనల్ అయినప్పుడు ఎల్హెచ్ఎస్ కూడా రేషనలే అవుతుంది, √5 కూడా రేషనలే అవుతుంది. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఆల్సో రేషనల్, అంటే √5 అనమాట. √5 ఆల్సో రేషనల్ నెంబర్. కానీ √5ని ఇర్రేషనల్ నెంబర్ అని మనం ఇప్పుడే ఫస్ట్ ప్రాబ్లంలో ప్రూవ్ చేసాం కదా, కానీ ఇది ఇర్రేషనల్ నెంబర్ అనమాట. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్ ఏంటి అంటే √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అనే ఫ్యాక్ట్కి ఇది కాంట్రడిక్షన్గా ఉంది. ఒకవైపు రేషనల్ నెంబర్ అని వచ్చింది, ఇంకొకటి ఇర్రేషనల్ నెంబర్ అని వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి అవర్ ఎజంప్షన్ ఈజ్ ఫాల్స్. అంటే మనం ఎజంప్షన్ చేసాం కదా ఫస్ట్ రేషనల్ నెంబర్ అని, అది ఫాల్స్ అన్నమాట. సో వీ కంక్లూడ్ దట్ ఈ లాస్ట్లో రాసే ఈ మ్యాటర్ అనేది అన్ని ప్రాబ్లమ్స్కి కూడా సేమ్గా ఉంటుంది. 3 + 2 √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఒక ప్రాబ్లంకి కనుక ఈ స్టెప్స్ అన్ని నేర్చుకున్నట్లయితే అన్ని ప్రాబ్లమ్స్కి ఇది కామన్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. 1/√2 అలానే 7 √5 6 + √2 ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలి. ఈ నెంబర్సే కాకుండా ఇటువంటివి వేరేవి ఇచ్చినా కానీ ఇదే మెథడ్లో ప్రూవ్ చేయాలి. సపోజ్ 1/√3 1/√5 ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమన్నా కానీ ఇవి ఏవైతే ప్రాసెస్లో చేస్తామో అదే ప్రాసెస్లో ప్రూవ్ చేయాలి. సో కాంట్రడిక్షన్ మెథడ్లో ఫస్ట్ 1/√2ని రేషనల్ నెంబర్ అని అనుకుంటాము. లెట్ us assume 1/√2 ఈజ్ రేషనల్ నెంబర్. ఆల్రెడీ √2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం మనం. సో దీనికి చాలా కొంచెం స్టెప్సే ఉంటాయి. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం p/q ఫామ్లో రాసుకోవచ్చు. సో 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b. ab బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో వీటికి రెసిప్రోకల్స్ రాసినట్లయితే √2/1 అంటే √2 ఈజ్ ఈక్వల్ టు b/a అవుతుంది. ఈ a b రెండు కూడా ఇంటీజర్స్ అనుకున్నాం కదా, ఇంటీజర్స్ అయినప్పుడు ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. b/a అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి
ఒకవైపు రేషనల్ నెంబర్ అని వచ్చింది. ఆల్రెడీ √2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం కదా. సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్, ఈ రెండు ఇంటీజర్స్ కాబట్టి b/a కూడా రేషనల్ నెంబరే అవుతుంది. b/a ఈజ్ రేషనల్. ఇది రేషనల్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు గుర్తుంది. సో √2 కూడా రేషనలే అవ్వాలి. సో √2 ఈజ్ ఆల్సో రేషనల్. కానీ మనకి √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేసాం కదా ఆల్రెడీ. దానికి ఇది కాంట్రడిక్షన్గా ఉంది. బట్ దిస్ కాంట్రడిక్షన్ అంటే విరుద్ధము అని అర్థం. ది ఫ్యాక్ట్, ఈ ఫ్యాక్ట్కి విరుద్ధంగా ఉంది. ఫ్యాక్ట్ ఏంటి అంటే √2 ఈజ్ ఇర్రేషనల్. √2 ఈజ్ ఇర్రేషనల్. ఆల్రెడీ √2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాము. కానీ ఇక్కడ మనకి √2 రేషనల్ నెంబర్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే b/a ఇది p/q ఫామ్లో ఉంది కాబట్టి రేషనల్ నెంబర్. ఈ రెండు ఈక్వల్ కాబట్టి √2 కూడా రేషనల్ అవ్వాలి. కానీ √2 అనేది ఇర్రేషనల్ నెంబరు. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది అంటే మనం 1/√2ని రేషనల్ నెంబర్ అని తీసుకోవడం వల్ల వచ్చింది. దస్ అవర్ ఎజంప్షన్ ఈజ్ ఫాల్స్. is false. So we conclude that 1/√2 is irrational. సో ఇదే విధంగా 1/√3, 1/5, 1/7 ఏవి ఇచ్చినా కానీ ఇదే మెథడ్లో ప్రూవ్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, 7√5ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ 7√5ని కూడా రేషనల్ నెంబర్ అని ఎజ్యూమ్ చేసుకుంటాము. లెటస్ ఎజ్యూమ్, ఈ మెథడ్ని కాంట్రడిక్షన్ మెథడ్ అంటాము. 7√5 ఈజ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం p/q ఫామ్లో రాసుకోవచ్చు. 7√5 ఈజ్ ఈక్వల్ టు a/b. ab belongs to integers and b is not equal to 0. సో 7ని రైట్ సైడ్ పంపించినట్లయితే /7 అవుతుంది. ఇంటూ వాల్యూ రైట్ సైడ్ వెళ్తే బై అవుతుంది, డివైడెడ్ బై 7b. ab రెండు కూడా ఇంటీజర్స్ కాబట్టి a/7b కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. సిన్స్ 7a and b are integers, so a/7b is rational. సో RHS రేషనల్ నెంబర్ అని ఉంది కాబట్టి LHS కూడా రేషనలే అవుతుంది. సో √5 ఈజ్ రేషనల్. కానీ √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాం కదా. బట్ దిస్ కాంట్రడిక్ట్స్, అన్నిటికీ ఈ స్టెప్స్ అనేవి కామన్గా ఉన్నాయి. దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్. √5 ఇర్రేషనల్ నెంబర్ అనే దాని ఫ్యాక్ట్కి ఇది కాంట్రడిక్షన్గా వచ్చింది. ఎందుకు కాంట్రడిక్షన్గా వచ్చిందంటే మనం ఎజంప్షన్ చేసింది రాంగ్ అనమాట. సో దస్ అవర్ ఎజంప్షన్ ఈజ్ ఫాల్స్. సో వీ కంక్లూడ్ దాట్ అన్నిటికీ కామన్గా ఉన్నాయి స్టెప్స్ అనేవి. ఒక్కటి కనుక మీరు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే ఈ లెక్కలన్నీ ఈజీగా చేయొచ్చు. 7√5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 6 + √2 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ 6 + √2ని కూడా రేషనల్ నెంబర్ అని అనుకుంటాం. లెటస్ ఎజ్యూమ్ 6 + √2 ఈజ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం p/q ఫామ్లో రాసుకోవచ్చు. 6 + √2 ఈజ్ ఈక్వల్ టు a/b. ab బిలాంగ్స్ టు z అంటే ఇంటీజర్స్, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో 6ని రైట్ సైడ్ పంపిస్తే -6 అవుతుంది. a/b -6. ఎల్సిఎం చేసినట్లయితే b ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. a × 1a - b × 6 6b అవుతుంది. √2 ఈజ్ ఈక్వల్ టు a - 6b/b. 6a and b are integers. Since 6a and b are integers,
ఇంటీజర్స్గా ఉన్నాయి, ఇంటీజర్స్ ఇవన్నీ కూడా. అలానే p/q ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఈ RHS మొత్తం కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. a-6b/b ఈజ్ రేషనల్. p/q ఫామ్లో ఉంది. అలానే ఇవన్నీ కూడా ఇంటీజర్స్ కాబట్టి రేషనల్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు గుర్తుంది. RHS రేషనల్ అయినప్పుడు LHS కూడా రేషనలే అవుతుంది. సో √2 ఈజ్ ఆల్సో రేషనల్. ఈ రెండు రేషనల్ నెంబర్. ఒకటి రేషనల్ నెంబర్ అయినప్పుడు RHS, LHS కూడా రేషనలే అవుతుంది. కానీ మన √2 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాము. అంటే కాంట్రడిక్షన్గా ఉందన్నమాట. బట్ దిస్ contradicts the fact that √2 is irrational. ఇర్రేషనల్ అనే ఫ్యాక్ట్కి ఇది కాంట్రడిక్షన్, విరుద్ధంగా ఉందన్నమాట. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ ఫాల్స్. దస్ అవర్ ఎజంప్షన్ ఈజ్ ఫాల్స్. మనం ఎజంప్షన్ చేసాం కదా ఫస్ట్ 6 + √2 రేషనల్ నెంబర్ అని, అది ఫాల్స్ అన్నమాట. సో వీ కంక్లూడ్ దట్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. ఈ 1.2 ఎక్సర్సైజ్లోవి అలానే దీనికంటే ముందున్న ఎగ్జాంపుల్ 5, 6, 7 ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా 8 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్స్ తోటి ఈ ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా చిన్న చాప్టర్ ఇది. 2 ఎక్సర్సైజెస్ మాత్రమే ఉన్నాయి. ఓల్డ్ టెక్స్ట్ బుక్స్తో పోలిస్తే కనుక ఈ చాప్టర్ అనేది చాలా చిన్నది.